మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో కనబడతాడు. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలనందరినీ వధించెను. క్రిస్మస్ సంబంధించినటువంటి వాక్య భాగాలలో సాతాను కనబడుతున్నాడనే మాట మనము చూస్తున్నాం. దేవుడు ఏం చేస్తాడంటే యోసేపుతో స్వప్నమందు మాట్లాడి ఏం చేస్తాడంటే, నువ్వు లే, ఈ శిశువును చంపాలని, యేసుక్రీస్తును చంపాలని హేరోదు కుట్ర పన్నుతున్నాడు, వెతకబోచున్నాడు. జరుగుతాయి, త్వరలో స్టార్ట్ చేస్తాడు. కనుక నువ్వు లే, ఆ శిశువును తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకి వెళ్ళిపో అని అక్కడికి పంపించేస్తాడు. హేరోదు ఏం చేస్తాడంటే, మనందరికి తెలిసిన విషయాలు ఇవి, కథ తెలుసు మనకు, దేవుని బిడ్డలారా, పై అక్షరం తెలుసు, ఆత్మ తెలియదు మనకు. ఆ శిశువును సంహరించాలని వెతుకుచూ ఉన్నాడు హేరోదు అన్నాడు. సాతాను కూడా ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడని మనం లేఖనంలో చూసి, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఏం సంహరించాలని వెతుకుచున్నాడు అంటే, యేసును సంహరించాలని వెతుకుచున్నాడు. యేసును సంహరించుట అంటే ఏంటి? దేవుని బిడ్డలలో మత్తయి సువార్త 2:2లో చూడండి, మత్తయి 2:2లో యూదుల రాజుగా పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? దేవుని బిడ్డరా, సో యేసు ప్రభువుని మన జీవితంలో సంహరించడం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు యొక్క ప్రభుత్వాన్ని సంహరించడం అని అర్థం. యేసు ప్రభు యొక్క ఏలుబడి మన జీవితంలో లేకుండా తీసివేయడం అని అర్థం. దేవుని బిడ్డలలో, దేవుని బిడ్డలారా, ఏది ప్రభుత్వం చేస్తుంది అంటే యేసు ప్రభుల వారు ప్రభుత్వం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన అన్నాడు, మనలను ఆయనకు ఒక రాజ్యముగా చేసుకున్నాడు అనే వాక్యం మనం చూస్తాం. చూడండి, ప్రకటన 1:6లో ఆ వాక్యం ఉంది. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసాను. రాజుకి ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. యేసు మన రాజు అయితే, యూదుల రాజుగా పుట్టాడు కదా, రాజుగా పుట్టాడు. ఎవరికి రాజు? యూదులకు రాజు. యూదులంటే ఎవరు? ఇక్కడ అబ్రహాం సంతానమే కదా యూదులంటే. మనం అబ్రహాం సంతానం కాదు కదా, కాబట్టి మన కోసం మనకు రాజుగా పుట్టలేదు అనే దానికి లేదు. కారణం ఏంటంటే, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం కూడా అబ్రహాం సంతానమే అని సెలవిస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. చూడండి, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమే చాలు. చూసారా, క్రీస్తు సంబంధులందరూ ఎవరు సంతానం అంట? అబ్రహాము యొక్క సంతానం. అంటే మనం యూదులం, యూదులకు రాజుగా పుట్టాడు ఆయన. సో మనకు రాజు ఆయన. సో అప్పుడు మనం రాజ్యము, అంతే కదా, రాజు యొక్క రాజ్యము. దేవుని బిడ్డలారా, యూదులు అని ఏ విధంగా గుర్తిస్తారు? ఎవరిని దేవుడు ఇశ్రాయేలుగా, యూదులుగా ఆయన ఎంచమని చెప్పాడు, లేదా కొట్టివేస్తానని చెప్పాడు? ఆ గుర్తు లేకపోతే అంటే సున్నతి గురించి మాట్లాడుతూ రోమా 2వ అధ్యాయం 28-29లో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడే కాదు పో అన్నాడు. శరీర సంబంధము మా బాహ్యమైన సున్నతే కాదు అన్నాడు. 2:29లో అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అన్నాడు. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునది అన్నాడు. దేవుని బిడ్డలారా, సున్నతి అంటే కొత్త సృష్టి పొందడమే అన్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
15-16 వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. కొత్త సృష్టి పొందుట, నూతన జన్మ అనుభవం పొందుట. దేవుని బిడ్డ, కాబట్టి నూతన జన్మ అనుభవము క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ విధంగా ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడుతున్నారో వారందరూ కూడా నూతన ఇశ్రాయేలు అని గలతీ 6:16 అంటున్నాడు. దేవుని ఇశ్రాయేల్ అన్నాడు. కాబట్టి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు అనేటువంటి మాట నీకు నాకు అనగా విశ్వాసులకు కూడా వర్తిస్తుంది అనే దీన్ని బట్టి మనము అర్థం చేసుకుంటున్నాం. యూదుల రాజుగా పుట్టాడు. రాజ్యాన్ని ఏం చేస్తాడు రాజు? రాజ్యాన్ని ఏలుతాడు కదా. సో ఆయన యొక్క ఏలుబడి అనేది మన జీవితంలో లేకుండా చేసేస్తే దాని అర్థం ఏంటి? హేరోదు ఆ శిశువును సంహరించేసినట్లే. అనగా హేరోదులాగా ఉన్న సాతాను మనలో ఏలుబడిలాగున్న యేసును సంహరించినట్లే. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభును నమ్మక ముందు మనల్ని ఏం పరిపాలించింది అని మనం రోమాపత్రిక 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోలైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అన్నాడు. అంటే ఒకప్పుడు ఏం చేసింది ప్రభుత్వం? పాపం ప్రభుత్వం చేసింది. అంటే ప్రభుత్వం చేసేవాడెవరు? రాజు. సో యేసు ప్రభువు అనేటువంటి వాక్యము మన జీవితాలలో ప్రభుత్వము చేయకుండా పాపము మన జీవితంలో ప్రభుత్వము చేసేలా సాతాను చేశాడు అనుకో. అప్పుడు హేరోదు అనే సాతాను వాక్యం అనే యేసు ప్రభుత్వాన్ని సంహరించినట్లే. దేవుని బిడ్డ, వాక్యమే నన్ను ప్రభుత్వం చేస్తుంది, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని అని మనం చెప్పగలిగితే అప్పుడు మనము యోసేపు యేసు సంహరించబడకుండా ఏ విధంగా ఆ ప్రాంతము నుండి వెళ్ళిపోయి తప్పించుకున్నాడో అలా మనము సాతాను యొక్క సంహరణకు తప్పించుకున్నట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనలను ఏలిన వాడు ఎవడు అంటే సాతాను. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనందరము కూడా అంధకార సంబంధమైన అధికారములో ఒకప్పుడు ఉండినాము అని వ్రాయబడి ఉంది. అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను అధికారం. అంధకార రాజ్యానికి అధిపతి వాడి. ఆ అధికారంలో మనం ఉన్నాం. తిరిగి ఇప్పుడు మనము వెలుగు సంబంధమైన అధికారంలోనికి వచ్చాం. యేసు అధికారంలోనికి వచ్చాం. యేసు మన జీవితంలో రాజుగా పుట్టాడు. అప్పటి నుంచి యేసు మనల్ని ఏలుతూ ఉన్నాడు. మనల్ని యేసు ఏలకుండా తిరిగి మరలా సాతాను ఏలేటట్లు చేశాడు అనుకో. మన జీవితంలో యేసు పరిపాలన పోయిందనుకోండి, అప్పుడు హేరోదు ఆ శిష్యువును సంహరించినట్లే సాతాను అనే హేరోదు మన జీవితంలో ఉన్న యేసు అనే ఏలుబడిని సంహరించినట్లే. దేవుని బిడ్డ, పాపము ప్రభుత్వం చేసేది తిరిగి మరలా మనల్ని పాపమే ప్రభుత్వం చేస్తూ ఉందనుకోండి, అప్పుడు సాతాను యేసయ్య యొక్క ఏలుబడిని, వాక్యం అనే ఏలుబడిని చంపేసినట్టు. మన జీవితంలో ఇంకా మనల్ని ఏం ఏలింది ఒకప్పుడు అని మనం చూస్తే రోమాపత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, సోదరులారా మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నది అంటాడు. ఏం ప్రభుత్వం చేసిందట? ధర్మశాస్త్రము ప్రభుత్వము చేసింది. శరీర సంబంధమైన బాహ్య సంబంధమైనటువంటి యూదులకు ధర్మశాస్త్రం వాళ్ళని ప్రభుత్వం చేసింది. ఆ విధంగా పోల్చి చూస్తే మనల్ని ఏం ప్రభుత్వం చేసింది? ఈ లోక సంబంధమైన మర్యాద మనల్ని ప్రభుత్వం చేసింది. ధర్మశాస్త్రం ఏలుబడి చేసింది వాళ్ళను అంటే ఏ ధర్మశాస్త్రం? 2 ఉన్నాయి. ఆచార ధర్మశాస్త్రము, నీతి ధర్మశాస్త్రం. అని ఆచార ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ ధర్మశాస్త్రం ప్రభుత్వం చేసింది మిమ్మల్ని ఒకప్పుడు అంటున్నాడు. సో మనకు కూడా యేసుప్రభు నమ్మకం ముందు కొన్ని ఆచారాలు, పద్ధతులు, ఈ లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు మనల్ని ఏలినాయి.
ఇప్పుడు ఏం వెళ్తుంది మనల్లో? దైవ సంబంధమైన పద్ధతులు, దైవ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆచారాలు, మర్యాద మనల్ని ఏలుతుంది. అలా కాకుండా తిరిగి మన జీవితంలో లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన ఆచారాలు మనలను ప్రభుత్వం చేసేలా సాతాను చేశాడు అనుకోండి. అప్పుడు సాతాను మన జీవితంలో ఉన్న యేసు చేస్తున్న ఏలుబడిని సంహరించినట్లే కదా. మన జీవితంలో ఉన్న వాక్యం చేసేటువంటి ఏలుబడిని సంహరించినట్లే. అలా వాక్యం చేస్తున్న ఏలుబడిని సంహరిస్తే వాక్యం ఎవరో కాదు, ఎవరు? యేసుప్రభువే కదా. యేసుప్రభు వాక్యం అనే నామం ఉంది కాబట్టి యేసయ్య అనే శిశువును సంహరించినట్లే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను యేసు ప్రభు మనకు రాజుగా ఉండకుండా చేయడానికి అహర్నిశలు ప్రయత్నము చేస్తూ ఉంటాడు, సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అయితే వాడి యొక్క ఈ ప్రయత్నాన్ని మనము తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలమ్మా? మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో యోసేపుకు దేవుడు ప్రభువు దూత ద్వారా స్వప్నమందు ప్రత్యక్షమై ఆయనను అక్కడి నుంచి పారిపోమని చెప్తాడు, ఐగుప్తుకు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. నేను మళ్ళీ చెప్పేంత వరకు రావద్దు ఇక్కడికి అంటాడు. సో ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు, అతన్ని తప్పిస్తూ ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా, క్రైస్తవులమైన మన జీవితాల్లో కూడా సాతాను ఇంతకుముందు మన మీద ఏ పాపం అయితే ప్రభుత్వం చేసిందో అదే పాపం మనల్ని ప్రభుత్వం చేసేలా తిరిగి వాడు వెతుకుతూ, ఎక్కడ దొరుకుతారు వీరు, ఏ పాపం విషయంలో దొరుకుతారు, ఏ పాపము వారిని పట్టి బంధించి వారిని ప్రభుత్వం చేసేలా చేయాలని వెతుకుతూ ఉన్నప్పుడు వారి నుంచి మనల్ని తప్పిస్తూ వస్తాడు దేవుడు. అయినా సరే మనము మనలను పాపమే ప్రభుత్వం చేసేలా మన జీవితం ఉంది అంటే, అయినా సరే దానికి కారణం ఏంటంటే యోసేపును దూత ద్వారా దేవుడు తప్పించడానికి నడిపించినప్పుడు యోసేపు లోబడ్డాడు, ఇదేదో చూపించాడు. మనలను కూడా తప్పించడానికి ప్రయత్నించిన దేవుడు తప్పించుకునే మార్గాన్ని మన ముందు ఉంచిన దేవుని బిడ్డలారా, మనమైతే ఆ మార్గము కనబడుతున్నా ఆ మార్గంలో వెళితే నేను తప్పించుకుంటాను, లేకపోతే మళ్ళీ ఈ పాపం యొక్క ప్రభుత్వానికి నేను లోనవుతానని తెలిసిన ఆ మార్గం గుండా వెళ్ళకపోవడం వల్ల మనం ఆ పాపానికి బానిసలం అయిపోతున్నాం. ఆ పాపమే మనల్ని రూల్ చేస్తుంది. దేవుడు అన్నాడు కదా, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చివరిలో చూడండి, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగా చేయు. ఈ విషయంలో నమ్మదగిన వాడు. ఆడ యోసేపును తప్పించుకున్న మార్గం చేసినాడు కదా, ఐగుప్తుకు వెళ్ళేటట్లుగా తప్పించుకోమని మార్గం చూపిస్తుంది. ఇదిగో ఇక్కడికి వెళ్ళు, ఇలా వెళ్ళు, ఇలా తప్పించుకొని చెప్తున్నాడు. అలాగే మనలను పాపము ప్రభుత్వం. ఇప్పుడు హేరోదు ఎందుకు యేసుప్రభుని చంపాలనుకున్నాడమ్మా? ఆయనకి ఎందుకు ఉంటే బ్రతికితే ఏమవుతుంది బ్రతికితే? ఆయన రాజు అవుతాడని కదా భయం. ఆయన నేనే ఏలాలి, యేసుప్రభు ఏలకూడదనే కదా. సాతాను ఎందుకు వెతుకుతున్నాడు? మనల్ని సంహరించడానికి. సాతాను మనల్ని ఏలాలని అక్కడ అర్థం. దేవుని బిడ్డలారా, అంటే ఇంతకుముందు ఏమేమి ఏలినాయో అవన్నీ తిరిగి మళ్ళా మనల్ని ఏలాలని. ఏమేలింది ఇంతకుముందు నీ జీవితాన్ని? అంటే పాపం. అలా నా పాపం ఎట్లా చెప్తే ఎట్లా నడుచుకున్నాను నేను. ఆ పాపమే నా జీవితాన్ని నడిపించుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు తిరిగి మళ్ళా ఆ బ్రతుకులోకి తీసుకెళ్ళాలి. యోసేపును గైడ్ చేసినట్లుగా తప్పించుకునే మార్గం చూపించాడు ఐగుప్తుకు, ఇలా వెళ్ళు తప్పించుకొని. అలా మనల్ని కూడా తప్పిస్తాడు అంటున్నాడు కదా ఈ వాక్యంలో. మనం ఎందుకు తప్పించుకోలేకపోతున్నాం? యోసేపు ఎందుకు తప్పించాడు యేసయ్యను. యేసు ప్రభు యొక్క ఏలుబడి మన జీవితంలో లేకుండా చేయడమే వాని యొక్క దృక్పథం.
ఆ ఏలుబడే మనలో ఉండేటట్లుగా, ఆ ఏలుబడిని సంహరించకుండా ఉండేటట్లుగా దేవుడు కూడా పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా, ఆ ఏలుబడి రాకుండా యేసుప్రభు ఏలుబడే ఉండేటట్లుగా తప్పించుకునే మార్గం చేసినా కూడా మన పాపానికి ఎందుకు మళ్ళీ బానిసలమైపోతున్నాము? పాపం యొక్క ప్రభుత్వం కిందనే ఎందుకు ఉంటున్నాము అంటే, యోసేపు లోబడినట్లు మనము లోబడడం లేదు. ఆ మార్గం ఉన్నా సరే మనం పట్టించుకోవట్లేదు, తప్పించుకోవట్లేదు, మనం చేయాల్సింది చేయట్లేదని దాని అర్థం. దేవుని బిడ్డలారా, ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. తర్వాత లోక సంబంధమైన ఆచారాలు, ఆనాడు యూదులు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పాటించారు, దానికి అది ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కృప వచ్చినప్పుడు అది దాని ప్రభుత్వం కింద ఉండాల్సిన అవసరం లేదు. మనము మన దేశంలో ఉన్న ఆచారాలు పద్ధతులు మనం పాటించాము. ఒకప్పుడు యూదులు వాళ్ళ ఆచారాలు పాటించినట్టు మనం పాటించాం. ఇప్పుడు కృప కిందకి వచ్చిన తర్వాత ఈ ధర్మశాస్త్రం కాదు మనల్ని, ఈ ఆచారాలు కాదు మనల్ని ప్రభుత్వం చేయాల్సింది. బైబిల్లో ఉన్నటువంటి దేవుని కట్టడలు మనల్ని ప్రభుత్వం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా సరే మనము ఈ ధర్మశాస్త్రం అనే ఈ అన్య ఆచారాలలోనే, వాటి పరిపాలనలోనే మనం ఉండడానికి కారణం ఏంటి? వాటి పరిపాలన కిందకి మనం రాకున్నట్లుగా దేవుడు తప్పించడం లేదా? తప్పించడానికి మనకు మార్గం చూపించట్లేదా? తప్పించుకోవడానికి మనం మార్గం చూపించట్లేదా? యోసేపుకు మార్గం చూపించినాడు, ఐగుప్తుకి వెళ్ళమని ఆ శిశువుని తీసుకొని. మన జీవితంలో ఉన్న యేసు ఏలుబడి, వాక్యం ఏలుబడి అనేటువంటి యేసు అనే ఆ శిశువును సంహరించబడకుండా, ఆ ఏలుబడి సంహరించబడకుండా, అన్య ఆచారాలు అనే ఏలుబడి రాకుండా ఉన్నట్లుగా మనల్ని తప్పించుకునే మార్గం చూపించినా కూడా మనం దానికి లోబడ్డం లేదు, ఆ మార్గం గుండా మనం వెళ్ళడం లేదు. కాబట్టే మనం మళ్ళీ తిరిగి అన్య ఆచారాలనే ప్రభుత్వ ఏలుబడి కిందకి వెళ్ళిపోతున్నాం. యోసేపు లాగా మనం లోబడ్డం లేదు.